హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై అమెరికా లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రాబోతున్నాయండి. అవేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపై అమెరికా లోపలికి రావాలన్నా, అమెరికా వదిలి బయటికి వెళ్ళాలి అన్నా సరే ఈ కొత్త నిబంధన అయితే కంపల్సరీ ఫాలో అయ్యి తీరాల్సిందేనండి. ఈ నిబంధన డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ కొత్త నిబంధన ఏదైతే ఉందో అది కంప్లీట్గా కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. అంటే ఎవరైతే బయట దేశాల నుంచి అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారో అది లీగల్గా అయినా సరే, ఇల్లీగల్గా అయినా సరే, అదేవిధంగా అమెరికా వదిలిపెట్టి బయటికి వెళ్తున్నారో వాళ్ళ కంప్లీట్ డేటా మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. అది లీగల్గా వచ్చే వాళ్ళందరికీ తెలుసండి, మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఏంటి కొత్త నిబంధన అంటే, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, అమెరికా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, అమెరికా వదిలిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడైనా సరే మీ ఫోటో తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా మీ కంప్లీట్ డేటాని వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరుగుతుందనమాట. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడిగి మరీ మీ డేటాని కలెక్ట్ చేస్తారు. సో ఫోటో తీసుకోవడం అయితే మ్యాండేటరీ అండి. లోపలికి వచ్చేటప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడైనా మీ ఫోటో అనేది కంపల్సరీ తీసుకుంటారు. అది డిసెంబర్ 26 నుంచి మాత్రమే. సో ప్లస్ మీ కంప్లీట్ డేటాని వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తూ ఉంటారు. లీగల్గా వచ్చే వాళ్ళ డేటా చాలా వరకు ఉంటుంది. స్టిల్ వాళ్ళకి ఏమన్నా డౌట్లు ఉన్నా, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అడిగి మిమ్మల్ని కనుక్కొని ఆ డేటాని వాళ్ళ దగ్గర సేవ్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో మళ్ళీ మనం ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అబద్ధాలు చెప్పినా, ఇష్టం వచ్చినట్టు చేసినా కుదరదనమాట. సో లోపలికి వచ్చేటప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడైనా మీ ఫోటో తీసుకోవడం, మీ కంప్లీట్ డేటా మెయింటైన్ చేయడం జరుగుతుందనమాట. ఈ కొత్త నిబంధన ఎందుకు చేస్తున్నారు అని అంటే, ట్రంప్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా రకరకాల నిబంధనలు తీసుకొస్తున్నారండి. కొత్త ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. H1B వాళ్ళకి $1,00,000 వీసా ఫీజ్ అని, లేదంటే వాళ్ళు ఎక్స్టెన్షన్స్కి కానీ అమెండ్మెంట్స్కి కానీ అప్లై చేసుకుంటే సైట్ విజిట్ కంపల్సరీ అని, లేదా సిటిజన్షిప్కి కానీ గ్రీన్ కార్డుకి కానీ అప్లై చేసుకుంటుంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని, ఇలాంటివి కొత్త నిబంధనలు అనేవి తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కొత్త నిబంధన కూడా తీసుకురావడం జరిగిందండి. ఇది 2021లోనే ఇంట్రడ్యూస్ చేయాలని చూశారు. బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్ కారణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఆల్రెడీ మనకి ఫెడరల్ గవర్నమెంట్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం జరిగిందండి. డిసెంబర్ 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నమాట. సో డిసెంబర్ 26 నుంచి ఎవరైతే యూఎస్లోకి ఎంటర్ అవుతారో, యూఎస్ నుంచి బయటకు వెళ్తారో వాళ్ళ కంప్లీట్ డేటా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కొత్త నిబంధన వలన ఏంటి ఉపయోగం అని అంటే, ఫస్ట్ థింగ్ ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. అందుకే మనకి ఈ కొత్త నిబంధనలన్నీ పెడుతూ ఉన్నారు. మెయిన్గా ట్రంప్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాన్ని ఏదైతే నినాదం ఉందో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. అమెరికన్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రతి దాంట్లో, అది జాబులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్సే ఉండాలి, అన్నిట్లో అమెరికన్సే ముందుండాలి అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి. దానికి తగ్గట్టుగానే ఈ కొత్త నిబంధనలన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగానే ఇమ్మిగ్రేషన్ని బాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. అంటే బయట దేశాల నుంచి వచ్చే వలసదారులు ఎవరైతే ఉన్నారో, అది వర్క్ వీసా మీద వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలని చూసేవాళ్ళు కావచ్చు, ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనే వాళ్ళు కావచ్చు, ఏ విధంగానైనా ఏ మార్గాల ద్వారా అయినా వచ్చి అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకునే వలసదారుల్ని బాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. అందుకనే ఈ కొత్త నిబంధనలన్నీ వస్తున్నాయి. సో ఈ ఇమ్మిగ్రేషన్ని కంట్రోల్ చేయాలి అనేది ఫస్ట్ రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఎవరైనా సరే దొంగ డాక్యుమెంట్లు పెట్టుకొని, దొంగ పాస్పోర్ట్లు పెట్టుకొని, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసే వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇమ్మీడియట్గా క్యాప్చర్ చేస్తారనమాట. క్యాచ్ చేసి వాళ్ళని అమెరికాలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తారు. మూడవది ఇల్లీగల్గా వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడానికండి. ఇల్లీగల్గా ఎవరైతే అమెరికాలోకి వస్తున్నారో వాళ్ళు ఏంటంటే, ఇల్లీగల్గా ఇనిషియల్గా వచ్చినప్పటికీ తర్వాత ఒక 5 years తర్వాత, 10 years తర్వాత వాళ్ళు ఒకవేళ వాళ్ళ కంట్రీకి వెళ్ళి ఒకసారి ఏదైనా విజిట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు లీగల్గా వెళ్తుంటారు, ఇల్లీగల్గా వెళ్ళరు. ఆ టైంలో ఈజీగా దొరికిపోతారనమాట. సో ఆ విధంగా కూడా కంప్లీట్గా వాళ్ళ డేటా ఉంటే కనుక వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారా, లీగల్గా వచ్చారా, ఏ విధంగా వచ్చారు, ఎలా ఉంటున్నారు అనేది తెలిసిపోతుంది. సో వాళ్ళని ఈజీగా క్యాచ్ చేయొచ్చు, మళ్ళీ అమెరికాలోకి ఎంటర్ కానివ్వకుండా చేయొచ్చు అనమాట. అది. నాలుగవది, ఎవరైనా చాలామంది అండి, మనం
చాలా వరకు వింటూనే ఉంటాము న్యూస్లో అట్లా కూడా. టూరిస్ట్ వీసాల మీద కానీ, వర్క్ వీసాల మీద కానీ, ఏదో ఒక వీసా మీద ఇక్కడికి వచ్చి ఆ వీసాలు ఎక్స్పైర్ అయినా కూడా, అంటే ఆ డేట్ అయిపోయినాక కూడా వాళ్ళు ఇక్కడే అమెరికాలో ఉంటూ ఉంటారనమాట. చాలా వరకు అట్లా ఉంటూ 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 ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఉండి 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 గ్రీన్ కార్డు పొందుతూ ఉంటారు. ఇట్లాగా ఎప్పుడో గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు మేము అందరికీ గ్రీన్ కార్డులు ఇస్తామని ఎట్లానో వాళ్ళ వేసి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ విధంగా గ్రీన్ కార్డు పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎవరైతే లీగల్గా వచ్చి ఇల్లీగల్గా ఇక్కడ ఉంటూ ఉంటారు, అంటే వీసా టైం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే అమెరికాలో ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళందరినీ క్యాచ్ చేసి వాళ్ళని తిరిగి పంపించడానికి ట్రై చేస్తున్నారండి. సో ఈ విధంగా కూడా ఎవ్వరు దొంగ డాక్యుమెంట్లు పెట్టకుండా, ఇల్లీగల్గా వచ్చి ఇల్లీగల్గా అమెరికాలో ఉండకుండా, వీసా ఎక్స్పైరీ అయిపోయినా ఇక్కడే ఉంటూ, లేదంటే ఇల్లీగల్గా ఇక్కడికి వస్తూ అమెరికాలో సెటిల్ అవ్వాలని, లీగల్గా వచ్చినప్పటికీ అమెరికాలో సెటిల్ అవ్వడానికి వీర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మెయిన్గా నా ఉద్దేశం అయితేనండి, కంప్లీట్గా ఇమ్మిగ్రేషన్ మీద అయితే ఫోకస్ పెట్టారండి, కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అందుకే మీరు గమనిస్తే కనుక నెలకు ఒక కొత్త నిబంధన వస్తుంది. ఫస్ట్ మనకి గ్రీన్ కార్డు రావాలన్నా, సిటిజన్షిప్ వాళ్ళకైనా ఇంటర్వ్యూస్ అవన్నీ పెట్టారండి. యాక్చువల్గా ఇదివరకు ఇంటర్వ్యూస్, గ్రీన్ కార్డుకి సిటిజన్షిప్ తీసుకోవడానికి ఇంటర్వ్యూస్ అనేది ఉంది, కానీ అదేదో ఫార్మాలిటీకే కానీ అంత సీరియస్గా ఉండేది కాదు. అది కూడా జీసీకే, సిటిజన్షిప్కి కాదు, కానీ సిటిజన్షిప్కి కూడా పెడుతున్నారు. అట్లాగా అది కూడా మినిమం నార్మల్ బేసిక్ ప్రాసెస్, కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారనమాట. అది ఈ కొత్త నిబంధన అనేది ఈవెన్ గ్రీన్ కార్డు వాళ్ళకి కూడా అప్లికబుల్ అండి. ఓన్లీ సిటిజన్స్కి తప్ప, అమెరికన్ సిటిజన్స్కి తప్ప, మరే ఇతర వీసాల ద్వారా వచ్చినా, గ్రీన్ కార్డు మీద ఉన్న వాళ్ళైనా, వేరే వీసాల మీద వచ్చినా, లీగల్గా వచ్చినా ఇల్లీగల్గా వచ్చినా అందరికీ అప్లికబుల్ అవుతుందండి, ఎక్సెప్ట్ సిటిజన్స్కి. సో అదొకటి. ఆ తర్వాత H1B వాళ్ళని వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1B వీసాలు ఇవ్వాలి, ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు, ఇప్పుడున్న లాటరీ సిస్టమ్ కాదు అనేది అది ఒకటి. తర్వాత మనం సిటిజన్షిప్ గురించి విన్నాము, బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయాలని, బట్ అది అప్లికబుల్ అవ్వకపోయినా అదొక నిబంధన తేవాలని ట్రై చేశారు. అదేవిధంగా F1 OPTని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, $1,00,000 వీసా ఫీజుకి సంబంధించి. ఇలా నెలకు ఒక కొత్త నిబంధన వస్తూనే ఉందండి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత నుంచి రోజు ఇమిగ్రేషన్కి సంబంధించి ప్రతి నెలకి ఒక కొత్త నిబంధన పెడుతూనే ఉన్నారు, తీసుకొస్తూనే ఉన్నారు, ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన ఈ నిబంధన కూడా ఏంటంటే, ఇమ్మిగ్రేషన్ని కంట్రోల్ చేయాలి, వలసదారుల్ని అమెరికాలోకి ఎంటర్ అవ్వకుండా చూడాలి, వీలైనంత వరకు వలసదారుల్ని కంట్రోల్ చేయాలి, అమెరికాలోకి రాకుండా అనేది మెయిన్ థీమ్ అండి. ఎందుకు అనంటే, అమెరికన్స్ జాబులు వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, లేదా అమెరికన్స్కి అన్యాయం జరుగుతుంది ప్రతి చోట అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో దానికి తగ్గట్టుగానే ఆ నిబంధనలు కొత్తవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన అయితే, మీరు అమెరికా లోపలికి రావాలన్నా, అమెరికా వదిలి బయటికి వెళ్ళాలి అన్నా, బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకండి, లోపలికి వస్తున్నారంటే సరే అమెరికాలో ఉంటున్నారు, మరి బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకండి, మేము అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా అని అడగొచ్చు. సో అమెరికాకి వచ్చిన వాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఏమైనా క్రైమ్స్ చేశారా, వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారా, ఆ తర్వాత వీళ్ళు ఇదివరకు ఇల్లీగల్గా ఏమన్నా వచ్చారా, వీసా ఎక్స్పైరీ అయిపోయినా కూడా ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నారా, లేకపోతే వీళ్ళు మళ్ళీ అమెరికాకి వస్తారా, లేదా ఫస్ట్ టైం వచ్చి వెళ్ళిపోతున్నారా, ఏ వీసా మీద వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ పర్పస్గా ఉన్నారు, ఎన్నాళ్ళు ఉన్నారు, ఇలా ప్రతి స్మాల్ ఇన్ఫర్మేషన్, మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నారండి. దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఎవరో పేరెంట్స్ కానీ ఎవరన్నా కానీ 6 months ఇక్కడ ఉండటానికి వచ్చారు, వాళ్ళు 6 months దాటి ఒక 4 రోజులు ఎక్స్ట్రా ఉన్నారు. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఆ డేటా తీసుకుంటారనమాట, ఇన్ఫర్మేషన్ తీసుకొని 4 days ఎక్కువ ఉన్నారు అని తెలిస్తే నెక్స్ట్ టైం అమెరికాలోకి ఎంటర్ అవ్వనివ్వరు. మీరు అంటే ఇల్లీగల్గా 4 రోజులు అమెరికాలో ఉన్నారు కదా, సో అది లీగల్ కాదు కదా, ఇల్లీగల్గా అమెరికాలో ఎందుకు ఉన్నారు, సో మేము మిమ్మల్ని మళ్ళీ అమెరికాలోకి ఎంటర్ అవ్వనివ్వము అని చెప్పేస్తారనమాట క్లియర్గా. సో మాకు వీసా ఉంది, మేము టికెట్ వేసుకొని వస్తామన్నా కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకుంటారు, మళ్ళీ అప్పుడు చెక్ చేస్తారు కాబట్టి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చూస్తారు. సో అది కూడా ప్రాబ్లం ఉందనమాట. సో అలా ప్రతిదాన్ని, ఏ వీసా అని కాదు, ఏంటి అనేది కాదండి, ఏదో ఒక విధంగా కంప్లీట్గా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట.
సో ఇదండి కొత్త నిబంధన. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.